ఆమె వయసు 13 ఏళ్లు. మాటలు రావు, ఎవరేం చెప్పినా అర్థం కాదు. అన్నింటికీ మించి కదలలేని దుస్థితి. కుమార్తెను విడిచి ఇంటి నుంచి కదలలేని పరిస్థితి తల్లిదైతే, కుటుంబ పోషణ కోసం ఇతర రాష్ట్రాల్లో కూలీ పనులు చేస్తున్న తండ్రి. ఇలాంటి కష్టాలను ఎదుర్కొని చాలీ డబ్బులతో కుమార్తెను కంటికి రెప్పలా కాస్తున్న కన్నతల్లి పాపకు పింఛను అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 2012 పాప పుట్టింది. పాప పుట్టిన నుండి హెల్త్ బాగోలేదు, వికలాంగా అయింది. దానికి ఖర్చు 10,000 అవుతుంది నెలకు వస్తాడికి. ఫుడ్, మెడిసిన్ మొత్తము. పాపకు విడిచిపెట్టేసేయడానికి ఎక్కడ కావడం లేదు. పాప కింద చేసుకుని అలాగే ఇంటి దగ్గర ఉండడం అవుతుంది. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పాప కొద్దిగా పింఛన్ వచ్చినట్టు చూడండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, గౌతు సిరీస్ ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆధార్ అయినట్లుంటే చూడండి. పెట్టాము, ఎక్కడికి వెళ్తున్నా ఆధార్ కార్డు తంబ అడుగుతున్నారు, పాప తంబ పడట్లేదు. శ్రీకాకుళం జిల్లా మామిడిపల్లికి చెందిన జుత్తు హేమారావు రోజాకు 2012లో ప్రవళిక పుట్టింది. ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అనుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. పాప పుట్టిన నెల రోజులకే ఉన్నట్టుండి వాంతులయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లినా నయం కాలేదు. మరో వైద్యుని సంప్రదించగా అన్ని పరీక్షలు చేసి కడుపులో కాయ ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసిన తర్వాత పాపలో కదలికలు తగ్గాయని తల్లి రోజా తెలిపారు. రాను రాను కాళ్లు వంకరగా మారి కదలలేని స్థితిలో ఇంటికే పరిమితిపోయిందని వాపోతున్నారు. పింఛను ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుని పింఛను మంజూరు చేస్తామని పలాస ఎంపీడీఓ వసంత్ కుమార్ తెలిపారు.